అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమహంస యోగానంద గారి యొక్క మనం ఆధ్యాత్మిక విశేషాలన్నీ తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా మరి ఒక పొట్టి మనిషి గురించి తెలుసుకుందాం. పొట్టి మనిషి అంటున్నానని కోప్పడొద్దు, ఏమి అనుకోవద్దు. ఆమె సహజంగా అలానే ఉంటుంది. ఆమె ఎవరు? గిరిబాల. ఆ గిరిబాల అండి నిరాహార యోగి. 56 సంవత్సరాలు ఆమె ఆహారం లేకుండా ఒక యోగ ప్రక్రియను ఆమె చేస్తూ బతికింది అంటే మరి ఎంతటి విచిత్రము, ఎంతటి అద్భుతము కదా. మరి ఆవిడ గురించి మనం తెలుసుకుంటున్నాం. పరమహంస గారు ఎట్టకేలకి ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి గిరిబాల గారి యొక్క ఇంటికి చేరుకుంటారండి. ఒక సన్న సందు అక్కడికి ఆగి అక్కడి నుంచి వాళ్ళ ఇంటిని చూస్తారు. అది గతుకుల రోడ్డు మీద వీళ్ళు నానా పాటలు పడితే చేసిన వీళ్ళ దూర ప్రయాణం అంతా అప్పటికి ముగిసిపోతుందన్నమాట. ఒక విధమైన కార్యం సాధించేసాము. ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి ఫలితాన్ని పొందితే ఎంతటి ఆనందం అయితే పొందుతారో అంతటి ఆనందాన్ని పొందారండి. ఆ ఇల్లు ఇటుకలతో సున్నంతో కట్టిన ఒక పెద్ద 2 అంతస్తుల భవనం అన్నమాట. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఒక పొట్టి మనిషి ఆ గుమ్మంలో కనిపిస్తుంది. ఆవిడే గిరిబాలండి. ఆమె ఒక పట్టు పంచి కట్టుకుని ఉంటారు. ఆమె ఆ ఈ వస్త్రధారణ చూసి స్వదేశీ వస్త్రంపై ఆవిడకున్న అభిమానం ఆ మడతల్లోంచి తొంగి చూసాను అని చెప్తున్నారండి పరమహంస గారు. ఎందుకు అంటే ఆవిడ కళ్ళు తల మీద ముసుగు నీడల్లో నుంచి మంటలేని నిప్పుల్లా మెరుస్తున్నాయంట గిరిబాలా గారిది. దయామయమైన ఆవిడ ముఖం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు, ఎంతో ఆకృష్టులైపోయారు. లౌకిక అనుబంధంతో మలినం కాకుండా ఈ బాహ్యంగా కనిపించే ఇటువంటి అనుబంధాలు ఏం కాదండి. మలినం లేని ఆత్మ దర్శనం ఏదైతే ఉందో, మన యొక్క స్వస్వరూపం ఏదైతే ఉన్నదో దానిని ఆమె యొక్క చూసిన వెంటనే ఆమె ముఖంలో ఉట్టిపడుతుందంట. ఆ యొక్క ఆత్మస్వరూపంగా ఆవిడ కనబడుతుందండి. అలాంటి ఆ అద్భుతమైన దర్శనం జరిగింది పరమహంస యోగానంద గారికి. ఆవిడ వినయపూర్వకంగా పరమహంస గారి దగ్గరికి వస్తారండి. వీళ్ళు ముందే సిద్ధం చేసుకున్నారు కదా, కెమెరాతో ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలని. ఒక స్టిల్ కెమెరాతోను, అలాగే ఒక మూవీ సినిమాలు తీసే ఒక కెమెరాతోను కూడా కొన్ని ఫోటోలు తీసుకోవడానికి ఆమె దగ్గర అనుమతి తీసుకుంటారండి. కొన్ని కొన్ని చక్కగా వీళ్ళ ఫోటో టెక్నిక్లు అంటే ఫోటో టెక్నిక్స్ అంటే కొంచెం ఆ ఆ ఫోటోలు సరిగ్గా రావటానికి ఆ వెళ్తున్నది అడ్జస్ట్ చేసే కొన్ని కొన్ని ఉంటాయి కదండి. అవి వీళ్ళు చేసిన ఆవిడ ఎంతో సిగ్గుపడుతూ ఓరింతో సహించారంటండి వీళ్ళు ఏం చెప్పినా కూడా. చివరికి వీళ్ళు 50 సంవత్సరాలకు పైగా అన్నపానాలు లేకుండా జీవించినట్టు తెలుస్తున్న ప్రపంచంలో ఏకైక మహిళా ఫోటోలు అనేకం తీసుకున్నారు, వీళ్ళు సాధించారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, భవిష్యత్ తరాల వారి కోసమే. మరి తెరీసా నాయమని కలిసినప్పుడు ఆమె కూడా ఉపవాసం చేస్తుందని తెలుసుకున్నాం కదండి. ఆమె ఎప్పటి నుంచి 1923 నుంచే ఆమె ఉపవాసం చేస్తుందంట. బదులుగా జారుతున్న బట్ట పూర్తిగా కప్పుకునండి గిరిబాలా గారు ముందు నుంచుని ఉంటే ఆమె ముఖ కవళికలు అత్యంత మాతృ సహజంగా కనిపించాయి. అంటే ఆమె ముఖాన్ని చూస్తే ఒక అమ్మ అన్నట్టు అనిపించిందంటండి. కళ్ళు వాల్చుకుని ఉన్న ఆవిడ ముఖం, చేతులు, కురచ పాదాలు తప్ప ఆవిడ శరీరంలో ఇంకేమీ కనిపించలేదు. ఆవిడ శరీరంతో కప్పేసుకుని ఉన్నారు కదండి. అందువల్ల ఆవిడ ఏంటి అంటే ఆమెను ఇలా చూడగానే ఆ చీరతో శరీరం కప్పుకుని ఉండడం వల్ల ఆమెకి అంటే ఆవిడ సహజంగానే పొట్టిగా ఉండడం వల్ల ఆవిడకి కురచ పాదాలు ఉన్నాయంటండి. ఆమె చేతులు, ముఖం తప్ప ఇంకేమీ కనిపించలేదన్నమాట. ఎంతో అరుదైన ప్రశాంతత, ఎంతో అమాయకత్వం ఉట్టిపడే ముఖమండి ఆవిడది. చిన్న పిల్లలకు ఉండే మాది వెడల్పాటి వణికే పెదవులు, స్త్రీ సహజమైన ముక్కు, సన్నగా మెలిమెల మెరిసే కళ్ళు, అలాగే వాటితో పాటు రవ్వంత చిరునవ్వు కూడా
ఆవిడలో కనిపిస్తున్నాయి. గిరిబాల గురించి శ్రీ రైతు గారికి కలిగిన అభిప్రాయాన్ని నాకు కలిగింది అని చెప్తున్నారు. ఆవిడ వేసుకున్న ఆ లేతవన్నీ ముసుగులాగానే ఆధ్యాత్మికత కూడా ఆవిడని ఆవరించిందంటండి. ఒక గృహస్థురాలు సన్యాసిగా ఎటువంటి ప్రణామం చేసే ఆచారం ఉందో ఆ ప్రకారమే పరమహంస గారికి ఆవిడ ప్రణామం చేస్తుంది. ఆవిడని చూస్తే ఆవిడలో ఒక నిరాడంబరమైన ఆకర్షణ, ప్రశాంతమైన చిరునవ్వు, మధురమైన గంభీరత్వం కన్నా కూడా నిన్నగా ఆవిడ వీళ్ళకి స్వాగతం చెప్పాయంటండి. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి కష్టపడి చేసిన ప్రయాణ బడలిక అంతా కూడా వెంటనే మర్చిపోతారు ఆవిడ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడంతో. ఆ సాధ్వి వరండాలో బాసి పెట్టేసుకుని కూర్చుంటాను ఉంటారండి. ఒంటి మీద వయోభారం కనిపిస్తున్నా కూడా ఆవిడని బక్క చిక్కిపోలేదు. తమ్నైల్లో పెట్టని ఫోటో చూడండి. బూడిద వన్నెలో ఉన్న ఆవిడ చర్మం స్వచ్ఛంగా ఆరోగ్యంగానే ఉందంట. పరమహంస గారు ఆమెతో ఇలా అంటారు, అమ్మా ఈ యాత్ర చేయాలని నేను 25 ఏళ్లకు ముందు నుంచే ఆత్రంగా అనుకుంటూ వచ్చాను. మీ పావన జీవనాన్ని గురించి పరమహంస గారికి అండి స్థితిలాల్ గారి దగ్గర నందిబాబు గారి దగ్గర విన్నాను అంటూ పరమహంస గారు బెంగాలీలో మాట్లాడతారు నాన్నతో. అవును అంటూ తల ఊపుతారండి. ఆయన నవాబ్గంజ్లో మా ఇంటి పక్కనే ఉండేవారు, చాలా మంచివారు అని చెప్తుంది స్థితిలాల్ గారి గురించి. ఈ మధ్య కాలంలో పరమహంస గారు సముద్రాలన్నీ దాటి వెళ్ళారు కదండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు పరమహంస గారికి ఎప్పటికైనా గిరి బాల గారిని చూస్తాను అన్న సంగతి ఎప్పుడు మర్చిపోలేదంట. మీరు ఇక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్న దివ్య లీలల్ని, మీలోని దివ్య అమృతాన్ని చాలా కాలంగా మరిచిపోయిన ప్రపంచానికి ఘల్ ఘనంగా వెల్లడి చేయాలని నేను కోరుకుంటున్నానమ్మా అని పరమహంస గారు చెప్తారు. అని అంతా బాబాకే తెలుసు అంటూ ఎంతో వినమ్రంగా జవాబు చెప్తారండి. ఆవిడ అన్యదా భావించినందుకు పరమహంస గారు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే యోగునులు కూడానండి ప్రచారానికి ఎలా స్పందిస్తారో ఎవరికి ఎన్నడూ తెలియదంట. గాఢమైన ఆత్మ పరిశీలన నిశ్శబ్దంగా సాగించాలన్న కోరికతో వాళ్ళు ఉంటూ వాళ్ళ యొక్క ప్రచారాన్ని నియమం ప్రకారం తిరస్కరిస్తారండి. అందుకే మనకి చాలా మంది గురించి తెలియకుండా ఉండిపోయాం మనం. అన్వేష మనస్కుల ప్రయోజనాల కోసం తమ జీవితాన్ని బహిరంగ ప్రదర్శించడానికి సరైన సమయం మాత్రం ఆసన్నమైనప్పుడే వాళ్ళకు ఒక అంతఃప్రేరణ అనేది కలుగుతుంది. మనం మాస్టర్ శ్రీ ఎం గారి గురించి, పరమహంస గారి గురించి తెలుసుకున్నప్పుడు మరి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ ఒక పుస్తకం రాయాలి అన్నది బాబాజీ గారి నుంచి సందేశం వచ్చాక మాత్రమే జరిగింది. అప్పటి వరకు వీళ్ళకి తెలిసిన విషయాలు ఏవి కూడా వీళ్ళు బహిర్గతం చేయలా. ప్రతిదీ పుస్తకం ద్వారా మాత్రమే బహిర్గతం చేశారు మొట్టమొదటిగా. అదే ఇక్కడ చెప్తున్నారండి మరి. అంత ప్రేరణ కలుగుతుందంటే ఇదే. ఆమెను నేను ఎన్నో ప్రశ్నలు అడిగాను అని చెప్తున్నారు. విసిగిస్తున్నందుకు క్షమించమంటారండి. మీకు ఇష్టమైన వాటికే జవాబులు ఇవ్వండి, మీ మౌనాన్ని కూడా నేను అర్థం చేసుకుంటాను అంటారు. నాలాంటి సామాన్య వ్యక్తి తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మటుకు నేను సంతోషంగా ఇస్తాను అని గిరిబాలా గారు సమాధానం చెప్తారండి. ఆహా, మీరు సామాన్యులు కారు అని మనస్ఫూర్తిగా అభ్యంతరం చెప్తారు. మీరు మహితాత్మలు. నేను కూడా ఒక మహితాత్మేనంటండి. నేను అందరికీ వినమ్ర వినమ్ర దాసిని అంటున్నారండి ఆవిడ చిత్రంగా. అంతేకాదు, వంట చేయడం అన్నా వడ్డన చేయడం అన్నా నాకు చాలా ఇష్టం అంటున్నారండి గిరిబాల గారు. తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపమే అనుకుంటారు పరమహంస గారు. అమ్మ, మీ నోటి నుంచి వినాలనుంది, నాకు ఒక్క మాట చెప్పండి, మీరు అన్నం తినకుండానే ఉంటున్నారా అని పరమహంస గారు ఎప్పటి నుంచో ఉన్న సంశయాన్ని తీర్చుకుంటారండి. అవును, అది నిజమే. కొన్ని క్షణాలు ఆవిడ మౌనం వహిస్తారండి. ఆ సమయంలో ఆవిడ మనసులో ఏవో లెక్కలు వేసుకుంటూ సతమవుతున్నారనే సంగతి పరమహంస గారికి అర్థమవుతుందండి. ఆ తర్వాత ఆమె ఏం చెప్తుందంటే, ఆమెకు 12 ఏళ్ల 4 నెలల వయసు నుంచి, అంటే ఇప్పటి వయసు ఏమో 68 ఏళ్ళు అండి. అంటే 56 ఏళ్ళు పైచిలుకు ఆమెకు అన్నపానాలు లేవంట. ఎప్పుడు తినాలని మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే, అన్నం కోసం ఆర్తి కలిగితే తినవలసి ఉండేది. రోజుకు ముప్పొద్దులా తిండి చుట్టూ ప్రదర్శనలు చేసే ప్రపంచానికి చాలా బాగా తెలుసు కదా. ఆ సత్యాన్ని ఎంత హుందాగా సరళంగా చెప్పిందో ఆవిడ అంటున్నారు పద్మహంస గారండి. మనం అంతే కదండి, 3 రోజులు ముప్పొద్దులా తింటాము,
దానికోసమే ఈ కష్టం ఇదంతా చేసేది అదే ఆవిడ చెప్పింది. కానీ మీరు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూ ఉంటారేమో అని ఈయన కంఠస్వరంలో కొద్దిగా ఆక్షేపణ ధ్వనిస్తుందండి. తప్పకుండా అంటూ చటుక్కున అర్థం చేసుకుంటూ చిరునవ్వు నవ్వారంట. ఆమె ఏం తింటారంటేనండి, గాలిలోంచి సూర్యకాంతిలోంచి వచ్చే సూక్ష్మస్తర శక్తుల వల్ల మధ్యాముఖం ద్వారా నీ శరీరాన్ని పునర్నవం చేసే విశ్వకాంతి వల్ల పుష్టి కలుగుతుంది నీకు అని చెప్తున్నాను. పరమహంస గారే అంటారండి, మనం తినేది వికరణ జీవశక్తి అంట. మన తిండి చాలా పరిమాణాల శక్తి అంటూ 1933లో 17న ఒక వైద్య శాస్త్రవేత్తల సమావేశంలో జార్జ్ డబ్ల్యూ కైల్ చెప్తాడండి. ఆయన ఉపన్యాసంలో కొన్ని భాగాలు ఇక్కడ వివరిస్తున్నారు. శరీరంలోనంట విద్యుద్వలమైన నాడీ మండలానికి ఆ యొక్క ప్రవాహాలను పంపే అత్యంత ఏంటి ముఖ్యమైనదంటే మనం తినే ఈ వికరణ జీవశక్తి అండి. సూర్యకిరణాల వల్ల ఆహారంలోని సమకూరుతుందంట. పరమాణువులు సౌరమండలాలు అంటారు కానీ పరమాణువులు చుట్టుకుపోయిన అనేక స్ప్రింగుల మాదిరిగానండి సూర్యకిరణాలు నిండి ఉన్న వాహకాలంట. మన శరీరం కణకణాలు అణువులు పరమాణువులతో నిర్మితమైపోయింది కదా, వాటి గురించి చెప్తున్నారు. అవి సూర్యకిరణాలతోనే నిండిపోయి ఉంటాయంటండి. అణువులు ఎంతో అసంఖ్యాకమైన ఆ శక్తిని ఆహారంలోనే తీసుకుంటామంట మనం. అణువులు ఒకసారి మానవ శరీరంలోని ప్రోటోప్లాజం అంటే జీవ పదార్థంలోకి ప్రవేశించిన తర్వాత వాటి సూర్యకాంతి కొత్త రసాయనిక శక్తిని కొన్ని విద్యుత్ ప్రవాహాలను సమకూరుస్తుంది. ఇటు విద్యుత్ ప్రవాహాలు అంటే శక్తి, ఎనర్జీ. నీ శరీరం అలాంటి అణువులతోనే ఏర్పడింది అంటాడు ఆ క్రైల్ గారండి. అవే మీ కండరాలు, మెదడు, కళ్ళు, చెవులు లాంటి జ్ఞానేంద్రియాలు కూడానని చెప్తున్నారండి. మానవులు నేరుగా సౌరశక్తి వల్ల ఎలా జీవిస్తాడో శాస్త్రవేత్తలు ఎప్పుడో ఒకసారి కనిపెడుతూనే ఉంటారంట. సృష్టిలో సూర్యకాంతి గ్రాహక శక్తి ఏదో ఒక విధంగా ఉన్నట్టుగా మనకు తెలిసి ఒకే ఒక పదార్థం క్లోరోఫిల్. అంటే ఏంటండి, పత్రహరితం. పత్రహరితం అంటే మొక్కల యొక్క ఆకులు పత్రరహితంగా ఆకుపచ్చగా ఉంటాయి కదండి. దానికి కారణం ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ. ఆ క్రియ వల్లే అవి అలాగే ఉంటాయని మనం చిన్నప్పుడే సైన్స్ చదువుకున్నామండి. బోటనీ, బయాలజీ చెప్పాలంటే అది ఇక్కడ చెప్తున్నారనమాట మనకి. సూర్యకాంతి ఉంది, దాన్ని మనం గ్రహిస్తామని చెప్పడానికి ఈ పత్రహరితం అనేదేనండి. సూర్యకాంతిలో ఉన్న శక్తినండి ఇది గ్రహించి మొక్కల్లో నిల్వ చేసుకుంటుంది అనమాట. అది లేకపోతే మొక్క యొక్క ప్రాణం నిలవదండి. బతకటానికి మనకు కావలసిన శక్తిని మనం శాకాహారంలో నిల్వ అయి ఉన్న సౌరశక్తి నుంచే పొందుతాము. శాకాహారులుగా జీవించమని ఎందుకు చెప్తున్నారంటే అసలైన ప్రధానమైన ముఖ్యమైన కారణం ఇది. మొక్కలు సూర్యకాంతిని గ్రహించి ఆ శక్తిని తమ యొక్క మొక్కలో నిలుపుకుంటుంది. ఆ యొక్క మొక్కలని మనం అంటే శాకాహారులుగా ఉండి ఆ కాయగూరల్ని, ఆకుకూరల్ని మనం తినడం వల్ల మనలో కూడా అది గ్రహించిన సౌరశక్తి ఏదైతే ఉందో ఆ సూర్యుడి నుండి వచ్చే శక్తి మనలో కూడా నిక్షిప్తమవుతుంది. ఇంకేం చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి మనం ఆ శాకాహారమైనా తింటాము, శాకాహారం తినే జంతువుల మాంసమైనా తింటాము. కొందరు శాకాహారులు ఉన్నారు, కొందరు మాంసాహారులు కూడా ఉన్నారండి. బొగ్గు నుంచి కానీ నూనెల నుంచి కానీ మనకు వచ్చే శక్తి అనేక లక్షల సంవత్సరాల కిందటండి ఈ యొక్క బొగ్గు ఏదైతే ఉన్నదో అది, అలాగే నూనె అనేది గింజల నుంచి, సీడ్స్ నుంచే తీస్తాం. అది మొక్కల నుంచే వస్తుంది కదండి. బాగా అర్థం చేసుకోండి. ఎన్నో సంవత్సరాల కిందటండి ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షాలు ఈ క్లోరోఫిల్ అన్న దాన్ని అంటే ఆ సూర్యకాంతిని నిక్షిప్తం చేసుకున్న సౌరశక్తి నుంచే మనం పొందుతున్నాము. అంటే మనం క్లోరోఫిల్ ద్వారా సూర్యుడు వల్ల బతుకుతున్నాము అన్న విషయాన్ని ఇక్కడ మనకి దృఢం చేశారండి. మరి మీరేం తింటున్నారు అంటే ఆమె ఏదో ఒకటి తీసుకుంటున్నారు కదా, గాలిలోంచి సూర్యకాంతిలోంచి వచ్చే ఆ సూక్ష్మతర శక్తుల్ని మీరు
తీసుకుంటున్నారు కదా, అందువల్లే మీరు పుష్టి కలుగుతుంది కదా అని పరమహంస గారు అడిగినప్పుడు బాబాకే తెలుసు అంటూ మళ్ళీ ఒప్పుకుంటారండి. ఆమె తీరు ఎంతో సౌమ్యంగా సరళంగా ఉందన్నమాట. అమ్మ బాల్య జీవితం గురించి చెప్పండి అని పరమహంస గారు అడుగుతారండి. భారతదేశానికి అంతకు ఆ మాటకు వస్తే సముద్రాల అవతల ఉన్న మా సోదర సోదరీమణులు కూడా గాఢమైన ఆసక్తి ఉంది, వాళ్ళందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు అని పరమహంస గారు అడుగుతారండి. మరి రేపు మనం శ్రీ శ్రీ గిరిబాల గురించి, ఆ మావిడ గురించి బాల్యం మనం తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయం తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.